మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ప్రాంతానికి జీవనమైనటువంటి గంధమల్లను ఇలా మల్లన్న సాగర్ నుంచి నింపుకోవడం మా ఆలేరు ప్రజల అదృష్టంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారికి, ఐబీ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత మా పెద్దన్న మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే గత 4 రోజుల కింద ఈడ మా మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి రాష్ట్ర మంత్రులు ఈ ప్రాంతం ఎడారిగా ఉంది. ఇలా రాష్ట్రంలో ఎన్నో వర్షాలు పడి ఎన్నో ప్రాంతాలు కొట్టుకపోయినా కానీ ఆలేరు నడిపొడ్డున చుక్క నీరు లేదు, తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉందని చెప్పి మా స్టేజ్ మీద మంత్రివర్యులను మీరు మా గంధమల్లకు నీళ్ళు దాకా మిమ్మల్ని ఇచ్చిపెట్టా అంటే మాట మీద కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీగా మా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు మీ గంధమల్ల నుంచి మాకు కొట్టపోచమ్మ నుంచి అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి నవాపేట నుంచి మీ ఆలయం సస్యశామనం చేస్తానని ముగ్గురు మాటిచ్చి అదే సాయంత్రం ఈఎన్సీలతో ఫోన్ చేసి సిఈతో ఎస్సీతో మాట్లాడి మాకు నీళ్లు ఇచ్చి పెడితే ఇవాళ నిన్న సాయంత్రం నుంచి గంధమల్లకు పోసి సుమారు ఒక 30-40 చెరువులు నింపుకునేందుకు అవకాశం దక్కించారు. కాబట్టి ఇక్కడి నుంచి మోత్కూరు దాకా ఈ వాగు వల్ల ఎన్నో ప్రాంతాలు ఎన్నో విధంగా భూగర్భ జలాలు పెరిగి మా రైతన్నలకు వ్యవసాయం తోడుగా ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ రోజు మా ఆలేరు ప్రజల తరఫున, ముఖ్యంగా గంధమల్ల ప్రజల తరఫున మా రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గతంలో 10 ఏళ్లుగా మాటిచ్చి గంధమల్ల ప్రాజెక్టు 9.8 అని మళ్ళొక్కసారి 4.8 అని ఇక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదు, దీన్ని విస్మరించారు. కనీసం కొండ పోచమ్మ నుంచి అదేవిధంగా ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి నింపేది ఉన్నా కానీ అప్పుడున్నటువంటి ప్రజాపాలకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చుక్క నీరు కూడా వదలలేదు. ఇవాళ అదే కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి ఇలా మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి ఆలేరు ప్రజల రైతుల మీద మక్కువతోటి ఇలా నీళ్లు వదిలితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. కాబట్టి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ శాఖ మంత్రి ఒప్పించి 1.4 TMs కు నిధులు కేటాయించి అదేవిధంగా టెండర్ కూడా అయినాయి. ఈ 2-3 నెలలనే పనులు కూడా ప్రారంభిస్తాం. ఈ గంధమల్ల ప్రజలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం, ఒక్క ఇల్లు కూడా కోల్పోకుండా మీ గంధమల్ల గ్రామం ఉండే విధంగా 1.4 TMC తోటి ఎవరికి నష్టం లేకుండా ఈ ప్రాంతానికి ఒక జీవనదిగా ఉండే విధంగా గంధమల్లను కట్టి తీర్తామని చెప్పి మరొక్కసారి దీనికి సహకరించిన మా మంత్రివర్యులకు ప్రత్యేకంగా నమస్కరించి అదే స్టేజ్ మీద చెప్పిన గంధమల్ల నింపి ఆలేరు వాగు దాటగానే ఆ నీళ్లతోటి మా మంత్రుల కాళ్ళు కడుతున్నాం. రేపటి వరకు ఆలేరు దాటుతున్నాయి. ఆ నీళ్లతోటి మా మంత్రివర్గుల కాళ్ళు కడిగి నీ ఆలేరు ప్రజల రుణం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.